వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలల నుండి 5 విద్యార్థులు చేరారు. ప్రధానోపాధ్యాయులు CHP శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సహా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆహ్వాన సభలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల 95% ఉత్తీర్ణతతో అసెంబ్లీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామంలోని మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతోటి భవనాలు, అలాగే ఫర్నిచర్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసింది. ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరగడం జరిగింది. 10వ తరగతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధిక మార్కుల్ని పిల్లలు సాధించడం జరిగింది. అలాగే హై స్కూల్స్లో కూడా జూన్ జూలై నెలల్లో రెమెడియల్ క్లాసెస్ నిర్వహించి బేసిక్స్ లేని విద్యార్థులకు బేసిక్స్ నేర్పడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వ పాఠశాల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తూ, అలాగే శనివారం మరి ఇంతగా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులని. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 20 ఏళ్లుగా సేవలందించిన 13 మంది వృద్ధ మహిళ శానిటేషన్ కార్మికులను కాంట్రాక్టు ఏజెన్సీ అన్యాయంగా విధుల్లోంచి తొలగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 50 ఏళ్లు నిండాయనే కారణంతో తొలగించడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలలు బకాయిలు, జీతాలు చెల్లించి ESI, PF సౌకర్యాలతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 15లోగా సమస్య పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పనిచేసే కార్మికులను 50 ఏళ్ళని ఇది కుంటు సాగు చెప్పి ఈ విధంగా లేనిపోయిన కొత్త జీవాలు తీసుకొచ్చి, దొంగ జీవాలు తీసుకొచ్చి ఈ విధంగా కాంట్రాక్ట్లు చేయడం ఏమైనా చర్య. కాబట్టి ఇది వెంటనే ఇదిలోకి తీసుకొని ఇది పని చేయించుకోవాలా. ఎందుకంటే కరోనా టైం కూడా ఇది ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు ప్రభుత్వమే ధ్యేయంగా పనిచేసి ఇలా కాంట్రాక్టులు కరగబెట్టి ఈరోజు 25-30 నుండి ఇక్కడ సేవ చేసుకున్న కార్మికులను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయడం ఏది చిక్కుచేటని చెప్పించి AITC మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పుట్టుకుంటాం. ఇది తీసుకునేటప్పుడు వీరికి 7 నెలల జీతము స్వచ్ఛందంగా వేసి ఎటువంటి షరతులు లేకుండా వీరిని స్వచ్ఛందంగా గవర్నమెంట్ హాస్పిటల్ పని చేయించుకోవాలని చెప్పేసి కాంట్రాక్ట్ హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రేపు 16వ తేదీన చలో అమరావతి ప్రోగ్రాం ఉంది. DM ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. తీవ్ర ఎండల కారణంగా ప్రభుత్వం 3 రోజులు ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభించేందుకు అనుమతించగా తొలి రోజే అమావాస్య కావడంతో పలువురు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపలేదు. వెల్దండ మండలం కొట్ర గ్రామంలోని జడ్పీ పాఠశాలలో కేవలం 2 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రారంభమైనాయి. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2 విద్యార్థులే రావడం జరిగింది. అమావాస్య కారణంగా విద్యార్థులు చాలా మంది
రేపటి నుండి వస్తామని తెలియజేసినారు. వచ్చినటువంటి విద్యార్థుల ఇద్దరికి కూడా బుక్స్ పంపిణీ, నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం యథావిధిగా పాఠశాలలో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనేటటువంటిది జిల్లా లోపల కేటాయించలేదు. కేటాయించినప్పటి నుండి ప్రారంభించబడుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు రీలే నిరాహార దీక్షను 82వ రోజుకు కొనసాగించారు. దీక్షా శిబిరం నుంచి పటేల్ సెంటర్ వరకు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 674 మందికి లస్కర్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు. గ్రామాలకే కూడా మొత్తం కూడా అడ్రస్ లేకుండా గల్లంతేటువంటి పరిస్థితి. అదే కాకుండా వేల ఎకరాల భూములు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోయాయి. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు దాదాపు 1986 సంబంధించి ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే 40 సంవత్సరాల్లో కూడా ఇప్పటికే 30 మంది చనిపోయారు. వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో 98 జీవో బాధ్యతల సమక్షంలోనే జిల్లా కలెక్టర్ గారికి మన జిల్లా రాజకుమారి గణేష్ మేడం గారికి అర్జీ ఇచ్చాం. ఆమెకు చెప్పాం, మేడం గారు 205 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళని రీప్లేస్మెంట్ చేయండి అని చెప్తే ఆమె మా వినతి పత్రాన్ని సానుకూలంగా స్పందించారు. ఆమె ఇప్పటికీ తీసుకొని అర్జీ 10 రోజులుగా వస్తూ ఉంది. నేటికి ఇప్పటికే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించండి. ఈ ప్రాంతం మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రానికే వెలుగునిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ కానుంచి ఇక్కడ వరకు కడ వరకు కూడా. హనుమకొండ జిల్లా కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ ప్రభుత్వ భూమిని నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2 దశాబ్దాలుగా స్థానిక పేదలు గుడిసెవాసులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు భూమి కేటాయించిన అనంతరం మిగిలిన స్థలాన్ని 100 పడకల ఆసుపత్రి, బస్టాండ్, స్ట్రీట్ వెడ్డింగ్ జోన్, ఏసీపీ కార్యాలయం వంటి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలని వారు కోరారు. ప్రజలను మోసం చేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇచ్చి వాళ్ళకి సరైన పట్టాలు కూడా ఇవ్వకుండా ఆ పట్టాల తర్వాత ఇస్తాం, మీరైతే అక్కడికి నడవండి, అక్కడికి పోండి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతివాట ప్రజలంతా అద్దకొల్లం విషవాసులు 40 ఏళ్ళు ఉండి ఈరోజు పోవాలంటే వాళ్ళకు ఒకటే దిక్కు లేకుండా అయిపోతుంది. షాంపేట ఉన్నటువంటి ఇండ్లకు పట్టాలు ఇవ్వకుండా ఒట్టిగానే తీసుకుపోయేలా మీరు ఇల్లు ఉండరు, మీరు అన్ని ఉండరు అని చెప్పి మద్దతు పెట్టకుండా ఇచ్చేస్తాను. గత 10 రోజుల నుంచి అది కూడా దౌర్జన్యం చేస్తూ వాళ్ళను అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీలింగ్ ల్యాండ్ను మేము పోనీయము. గవర్నమెంట్ అక్కడ ఏసీబీ ఆఫీస్ రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి, తర్వాత 100 పడకల హాస్పిటల్ కావాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ అక్కడ పడతాయి, జూనియర్ కాలేజీ కావాలి. ఇలాంటి మా డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం, కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి, అవన్నీ ప్రజలకు అనుకూలంగా ఉంటాయని చెప్పి అవి నిర్మించాలని. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని సింగరకొండలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు అండం త్రిమూర్తులు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రంగారావు మాట్లాడుతూ ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలతో ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని సూచించారు. నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే సమాజ ఆరోగ్యానికి ఆధారమని అన్నారు. ఈ క్యాంపులో సుమారు 140 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇది చాలా విలువైనది. తొందరపడి మనం ఎవరు కూడా ప్రత్యేకంగా పోయి మన క్యాన్సర్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించరు, ఏదైనా మనకి ఇబ్బంది వస్తే తప్ప. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం
చెక్ చేసినందువల్ల విధానం వచ్చినందువల్ల మనకి ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అందులో రెండవది ఏంటంటే ఎంతో ఖరీదైనది కూడా. మనం కానీ ఈ నిర్ధారణకి చేసుకోవడానికి వేరే హాస్పిటల్స్కి వెళ్తే, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 20,000 ఖర్చు అవకాశం ఉంది. హన్మకొండ జిల్లా కలెక్టర్కు పలువురు విద్యార్థులు వినతి పత్రం సమర్పించి పెండింగుల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య కొనసాగించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు ఆలస్యం చేయడంతో కళాశాల యాజమాన్యులు ఒత్తిడి తీసుకున్నాయని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జాయిన్ అయినా మాకు అందులో సీట్ రావడంతో ఎల్లో గవర్నమెంటే పే చేస్తుంది కదా అని జాయిన్ అయినా. అట్లా మా సెకండ్ ఇయర్ శ్రీ వికాస్ కాలేజ్లో కంప్లీట్ అయిపోయింది. దానికి మేము 23,000 పే చేసుకున్నాం. దాని తర్వాత కూడా మాకు సర్టిఫికేట్స్ రావాలి అంటే ఇప్పుడు 30,000 స్కాలర్షిప్ పే చేసుకోమని అంటున్నారు. మాకు రియంబర్స్మెంట్ తొందర రావాలి, మా సర్టిఫికేట్స్ మాకు ఇప్పియండి. ఎందుకంటే మాకు ఇప్పుడు వెబ్సైట్ కౌన్సిలింగ్ ఉంది కనుక మా సర్టిఫికేట్స్ మాకు రావాలి, లేకపోతే మాకు మళ్ళీ 1 ఇయర్ లేట్ అవుతుంది. కాబట్టి మీరే మాకు సర్టిఫికేట్స్ ఇప్పించాలని కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 6.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సీసీ రహదారులను ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. సరుబుజ్జిలి మండలంలోని పెద్దపాలెం, చిన్న సలంత్రి, బక్రీపేట గ్రామాల్లో రహదారులను ప్రారంభించిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచినీళ్ళు ఇచ్చాం. ఊర్లోని అన్ని సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేయించాను. సరే, ఆ ఊరికి మీ ఊరికి రోడ్డు కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శాంక్షన్ ఇచ్చాను. అప్పుడు కొంత పని చేశాం. ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాలు ఉన్నారు ఆ వెధవలు. మీ ఊరికి రోడ్డు వేయలేదు, ఉన్న నీటిని పాడు చేశారు, ఉన్న కాలువలు పాడు చేశారు, ఉన్న రోడ్లు పాడు చేశారు. మరి ఎవరు అడగాలమ్మా? మీరు అడగాల. నేను డ్రైన్లు శాంక్షన్ ఇవ్వాలని నేను ఎస్టిమేట్లు వేయించాను. వేసి సంవత్సరం అయింది. ఆ వెధవలు తీర్మానం ఇవ్వాలి. ఏం చేయాలి? నువ్వు 6 ఏంటి తెలివితేటలుగా అది సంవత్సరం వరకు ఇవ్వాల. తర్వాత ఏమో ఇచ్చాడు. ఇచ్చి మండలంలో ఎంపీడీసీ వైసీపీ అలాగే చెప్పి మీరు పంపించకుండా అంటే ఏంటి? మీరు ఎద్దుకు గడ్డేసి ఆవుకు పాలు పెతకాలని మీరు పడుతున్నారు. వస్తుందా? జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగురంచిప్రోలు పట్టణంలోని కాకానే వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సంజన ఇడుపులపాయ IIIT సీటు సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జలజ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఆమెను ఘనంగా సత్కరించింది. ఉపాధ్యాయులు 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. సంజన సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు జలజ తెలిపారు. 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 477 మంది ఉంటారు. దీనిలో 77 మంది 10th క్లాస్ రాసి ఇప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు. అయితే బాగా ఎండాకాలం సెలవులు ఇచ్చిన తర్వాత క్యాంపెయిన్ చేయడం జరిగింది మా స్టాఫ్ అందరినీ తీసుకుని. అందరి సహకారంతో నేను పాఠశాలని చాలా దిగ్విజయంగా నడుపుతున్నాను. పాఠశాలలో 100 days యాక్షన్ ప్లాన్ని బాగా అమలు చేశారు మా స్టాఫ్ అంతా కలిసి సమిష్టిగా కృషి చేసినందుకు మాకు ఒక పాప IIIT సాధించడం జరిగింది ఈ సంవత్సరం. ఈ పాపకి మంచి స్కోర్ వచ్చింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా పేరు సంజన. నేను ఈ ఊర్లోనే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు KVJPHS బాయ్స్ పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవడం జరిగింది. ఈ సంవత్సరం జరిగిన SSC పరీక్షల్లో నాకు 576 మార్కులు వచ్చాయి. అండ్ నేను IIITలో కూడా సీట్ సాధించగలిగాను. గవర్నమెంట్ పెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. దాని ద్వారా మేము ఇంకా ఎక్కువ చదవగలిగాము. అండ్ మాకు ఎన్ని డౌట్స్ ఉన్నా మా స్టాఫ్ అందరూ వాటిని క్లియర్ చేయడం, ఎప్పటికప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటికప్పుడు వాటిని సాల్వ్ చేస్తూ మా వెనక్కే ఉండి నడిపిస్తూ
చాలా మోటివేట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణ అందరిపై ఉండాలని, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య మహాసభ సమాజానికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళా మరియు యువజన విభాగ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు పెద్దలు తణుకు ఆంజనేయులు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హరినాథ్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి గణేష్ గుప్తా గారికి, చీఫ్ కోఆర్డినేటర్ మిత్రుడు చిత్తల రవికుమార్ గారికి, అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఉపాధ్యక్షులు గంపా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లాల మాజీ అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ప్రప్రథమంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి సిద్దిపేట జిల్లా ప్రప్రథమంగా మరి అందరూ కలిసికట్టుగా మరి ఓటింగ్లో పాల్గొని ఆర్యవైశ్య మహాసభ. విజయనగరం జిల్లా జామి మండలం కొత్తూరు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పాల్గొన్న సమావేశంలో దళిత యువకుడు కిషోర్ బాబు ఇంటిపై దాడి ఘటనపై చర్చ జరిగింది. సొంత స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం, డ్రైనేజీ సమస్యల నేపథ్యంలో వివాదం తలెత్తి తన కుటుంబై కుల అహంకారంతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో యువకుడు, అతని తల్లి గాయపడ్డారు. ఇంటిపై దాడి చేసి అవమానించారని వారు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. వాళ్ళు కొనుక్కొని ఆ స్థలం చుట్టూరు కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటుంటే, మా ప్రాంతాల్లో మీరు ఇల్లు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని మా చుట్టుప్రక్కల మాదిగలు జీవిస్తే మా కులం పరువు పోతుంది కదన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండబడినటువంటి తమ్ముడు అతని మీద దాడి చేసి ఇంటి మీదకు దుమ్మిగా వచ్చి విపరీతంగా చేతికి ఏది అందితే అది తీసుకొని దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో గాయపడింది ఒక మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళను కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆడవాళ్ళను వ్యవస్థితం చేసి, ఈ అమ్మగారు ఉన్నారు, ఈ అమ్మగారి యొక్క చీరను కూడా లాగి కింద పడేసి వాళ్ళు ఇక్కడ వీరంగం సృష్టించారు. దానికి కారణం మాదిగలంటే తక్కువ భావన, మాదిగలంటే అసహించుకోవడం, మాదిగలంటే లెక్కలే. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు లడ్డూ ప్రసాదం, వస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ డివిజన్ జర్నలిస్టులు భారీ నిరసన చేపట్టారు.
అమరవీరుల స్తూపం వద్ద ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్యలని పేర్కొంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ అమీర్పేట్ AAA సత్యం సినిమా హాల్ వద్ద టీమ్ 8 సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా భోజనాన్ని అందించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు 10 జంటలకు వివాహాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేష్, సంతోష్, వాసు, సుబ్బయ్య, కాశీనాథ్, సత్యం, పుల్లయ్య, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. మేము టీమ్ 8 సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ మేము 8 మందికి కలిసి దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 1000 మందికి మేము అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మా టీమ్ 8 సోషల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వేసవికాలం మొత్తము ప్రతి సోమవారం సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ వారు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెల ప్రతి అమావాస్య నాడు కొత్త ప్రాంతాల్లో సుమారు 500 నుంచి 1000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహిస్తూ గత 11 సంవత్సరం నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి టీమేట్ సభ్యులు వారి ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉంటూ ఏ కార్యక్రమమైన హెల్త్ సమస్య కానీ బీద వాళ్ళకు వివాహం కానీ ఇప్పటి వరకు 4-5 వివాహాలు కూడా ఉచిత వివాహాలు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దారా సుధీర్ చేసిన వ్యాఖ్యలకు ఎంఆర్పీఎస్ నాయకుడు జయన్న మాదిగ రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. భూ కబ్జాల ఆరోపణలు వైఎస్ఆర్సీపీ నేతలపైనే ఉన్నాయని, ఎమ్మెల్యే గిత్త జయసూర్యపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు. 2024లో ఓటు వినియోగంపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మీరు చెప్పాలి సార్. అయితే ఈ నందికొట్కూరులో ఉన్నటువంటి 6 మండలాల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలామంది దళితులు ఎమ్మెల్యే కావాలని వాళ్ళ కలలు కంటూ వాళ్ళ కలలను కబ్జా చేసినటువంటి వ్యక్తి మీరు. వాళ్ళ కలలను స్థానికతను కబ్జా చేసినటువంటి వ్యక్తి మీరు దారాసుధీర్ గారు. ఎందుకంటే 2024 ఎలక్షన్లలో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అనేక మంది దళితులు ఉన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కబ్జాల గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఎందుకంటే ఇదే నందికొట్కూరులో ఏబిఎం పాలెం చెందినటువంటి మాదిగ వ్యక్తి యొక్క 1 ఎకరా పొలాన్ని మార్కెట్ యార్డు వెనకాలో టీచర్స్ కాలనీలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ EVN TV తెలుగు న్యూస్.